ఇంత ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడా? ఒక్కడు కూడా. చిన్న కానీ పెద్ద కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ చదువుకున్నాడు కానీ చదువుకున్నాడు కానీ ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని నియమాలు ఉన్నాయి, ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఏంటేంటో సంప్రదాయాలు సంస్కృతులు. మనకు తెలిసే ప్రపంచం చిన్నది కదా, మొత్తం ప్రపంచ దేశాలు తిరిగితే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడా? ఉన్నాడా లేడా? ఇది ఎప్పుడు రాశాడు ఈ మాటని? 2000 సంవత్సరాల క్రితం రాశాడు. మరి ఇప్పుడైనా ఉండాలి కదా, అప్పటి విషయం రాస్తున్నాడు ఈయన. మరి ఇప్పుడు ఉండాలి ఒక్కడైనా, ఈ మధ్యలో ఒక్కడైనా పుట్టి ఉండాలి కదా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? 2000 సంవత్సరాల క్రితం ఈ మాట రాసేటప్పుడు పౌలు కొంచెం ఆలోచించాలి కదా. అవును ఇప్పుడు లేడు, భవిష్యత్తులో వస్తాడేమో ఒకడు. ఇక్కడ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నది కీర్తన గ్రంథంలో ఉండేటువంటి మాట. కీర్తన గ్రంథంలో భక్తులు రాసేటప్పటికి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. దాన్నే పౌలు తీసుకుని మరలా రాసేటప్పటికి ఈ మధ్యలో ఒకడు కూడా పుట్టలేదా? ఒకడు కూడా పుట్టలేదు. సరే అప్పుడు రాశాడు. మరి భవిష్యత్తులో ఇప్పుడు మనం చదువుతున్నాం, ఇప్పటికీ ఒకడు కూడా పుట్టలేదా? పుట్టలేదు. పోనీ భవిష్యత్తులో ఏమైనా పుట్టడా? ఒక్క నీతిమంతుడు కూడా. ఎందుకు ఇంత నొక్కి ఒక్కని ఇస్తున్నానంటే, ఎందుకు ఒక్క నీతిమంతుడు కూడా అప్పుడు లేడు ఇప్పుడు లేడు ఇంకెప్పటికీ ఉండడు అని అంటే, పుట్టుకతోనే పాపం కాబట్టి పాపం చేయకుండా ఉండడం సాధ్యం కాదు.